విత్తనోత్పత్తికి పాలమూరు జిల్లా అనువైన ప్రాంతం. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. ఇందులో ప్రధానమైనది సీడ్ పత్తి. ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలతో సాగు చేసే సీడ్ క్రాప్ రైతులకు శాపంగా మారుతోంది. సీడ్ కాటన్ పేరుతో దందా చేసే ఆర్గనైజర్లు కోట్లు సంపాదిస్తుంటే పండించిన రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారు. పంటల సాగు కాలం మొదలవక ముందే రైతన్నలు వానాకాలం పంటలు సాగు చేసేందుకు ముందస్తుగానే సిద్ధమవుతారు. ఇదే అదనుగా భావిస్తూ విత్తన మాఫియా నకిలీ విత్తనాలను చలమానంలోకి తీసుకొస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే తంతు, ఇదే వ్యవహారం కొనసాగుతున్నది. పాలమూరు జిల్లాలో గద్వాల కేంద్రంగా, భూత్పూర్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా ఏ విధంగా సాగుతుంది, ప్రతి ఏడాది రైతన్నలు ఏ విధంగా నష్టపోతున్నారు, V6 గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో బాగా జరుగుతోంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడంతో రైతులు వివిధ రకాల విత్తనాలను పండిస్తారు. ఇందులో సీడ్ పత్తి ఎక్కువగా ఉంటుంది. కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి రైతులు నిండా మోసపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా నాణ్యత లేని సీడ్ బయటపడుతోంది. గద్వాల కాటన్ సీడ్ జర్మినేషన్ లో ప్రతి ఏటా లాగానే ఈసారి కూడా సీడ్ లో క్వాలిటీ లేదని ల్యాబ్స్ లో నిర్ధారణ అయింది. ల్యాబ్ లో టెస్టింగ్ పూర్తయిన సీడ్ లో ఫెయిల్యూర్ సీడ్ ఎంత మొత్తంలో ఉందన్నది దాచడం సీడ్ మాఫియా విధానం. 90% కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్ గా ల్యాబ్స్ పరిగణిస్తాయి. కానీ ఫెయిల్యూర్ సీడ్ నే రంగు మార్చి బ్రాండ్ పేరు, బార్కోడింగ్ ను తగిలించి మార్కెట్ లోకి వదులుతోంది సీడ్ మాఫియా. నాణ్యత, గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి సీడ్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా సీజన్ ముగిసే దశలో అడపాదడపా దాడులు చేయడం తప్ప కరెక్ట్ టైంలో ఫెయిల్యూర్ సీడ్ పైన సంబంధిత శాఖల అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. కంపెనీ నుంచి ఆర్గనైజర్లకు పత్తి విత్తనాలు వస్తున్నాయి. ఆర్గనైజర్లు సబ్ ఆర్గనైజర్ల ద్వారా విత్తనాలను రైతులకు ఇస్తున్నారు. కంపెనీలు ఆర్గనైజర్లు ఇచ్చినటువంటి విత్తనాలనే రైతులు పంట పండిస్తున్నారు. నకిలీ విత్తనాలకు రైతులు బాధ్యులు కాదు. ఇస్తున్నటువంటి ఆ విత్తనాలు ఇస్తున్నటువంటి కంపెనీ, ఆర్గనైజర్లు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి వెంటనే ప్రభుత్వము, అధికారులు చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. వీటిలో రైతులు ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి పంటలు. వీటిలో ఎక్కువగా పండించేది కూడా పత్తి. సీడ్ వ్యాపారుల టార్గెట్ కాటన్ క్రాప్ పై ఎక్కువగా ఉంటుంది. సీజన్ మొదలైతే ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు కాలం చెల్లిన మందులు, నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నారని రైతులు అంటున్నారు. గద్వాల, మల్దకల్, తరూర్, గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ విత్తనాల దందా సాగుతున్నా వ్యవసాయ శాఖది ప్రేక్షక పాత్రే. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రైతులు సుమారు 30,000 ఎకరాల్లో విత్తన పత్తి సాగు చేస్తారు. పలు కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోకుండా మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. సీడ్ ఇచ్చిన ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు, వడ్డీ పోను మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పులు ఇవ్వలేమని ఆర్గనైజర్లు చేతులెత్తేశారు. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతాయి. పంట సాగుకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. కొంతమంది ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడింగ్ కనిపించవు. ఆర్గనైజర్లు ఇచ్చిన విత్తనాలనే రైతులు వేస్తున్నారు. కానీ విత్తనాలు ఫెయిల్ అవడంపై రైతుల్లో ఆందోళన కనపడుతోంది. అయితే ప్రతి సంవత్సరము రైతాంగానికి నకిలీ విత్తనాలు అంటగట్టడము, అవి పంట చేతికి వచ్చేసరికి పంట నాశనం కావడము, ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికంటే ముందే అన్ని పెస్టిసైడ్ షాపులలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరకు అన్ని పెస్టిసైడ్ షాపులలో జిల్లా అధికార యంత్రాంగము, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికార యంత్రాంగము కదిలి నకిలీ విత్తనాలు ఎక్కడెక్కడైతున్నాయో వాటిని ముందుగానే అరికట్టి నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడ్డా ఆ మూలాలు మాత్రం గద్వాల జిల్లాలోనే ఉంటాయి. వానాకాలంలో సేద్యమే లక్ష్యంగా వందలాది మంది సీడ్ ఆర్గనైజర్లు, వేలాది మంది సబ్ ఆర్గనైజర్లు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు సైతం విత్తనాలు సరఫరా చేసి కోట్లల్లో వ్యాపారం సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ము కాస్తున్నారు. దీంతో సీడ్ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిత్యం బడా వ్యాపారులను వదిలేసి చిన్న వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఏళ్ల తరబడి దందా నడిపిస్తున్న వారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తారన్న విమర్శలు ఉన్నాయి.
దీనికి గవర్నమెంట్ ఎలాగైనా సరే నకిలీ విత్తనాలా ఇవి డూప్లికేట్ ఒరిజినలా తెలుసుకొని మాకంటే రైతులకు ఎలాగో తెలియదు. కనీసం గవర్నమెంటే ఇలాంటి ఫర్టిలైజర్ షాపు లేకపోతే కొద్దిగా నా రైతులకి భారం తప్పుతుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి. విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దీనికి కారణం ఎవరు, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు. రైతుకు ప్రయోజనం జరగాలంటే మాత్రం ఆర్గనైజర్ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీలతోనే రైతులు ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సీడ్ ప్రాసెసింగ్ కి అనువైన ప్రాంతంగా ఉమ్మడి మామనాడు జిల్లాకు దేశంలోనే ఎంతో పేరుంది. ఇదే అదనుగా భావిస్తూ మాయగాళ్ళు, కేటుగాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తూ మార్కెట్లోకి వెళ్తున్నారు. దీన్ని కొనుగోలు చేస్తున్నటువంటి రైతులు లేబుల్ మార్చిన విషయం అర్థం కాక ఒరిజినల్ విత్తనాలు అని చెప్పి భావిస్తూ నష్టపోతున్నటువంటి ఉదంతాలు తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఇవి అరికట్టడంలో మాత్రం అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. అటు వ్యవసాయ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ అడపాదడపా దాడులే తప్ప దీన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ప్రతి ఏడాది కూడా ఇట్లాంటి నష్టం జరుగుతూనే ఉంది. ఇకనైనా సరే ఇట్లాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.